ట్రిబుల్ ఆర్ అనే పేరు ఏపీలో ఎవరికి తెలియకుండా ఉండదు. ప్రతి ఒక్కరూ ఈయన ఎంతోమంది నాయకులకు కూడా ఒక కొసమెరుపు. ఎందుకంటే తాను చేస్తున్నటువంటి కార్యక్రమాలందరూ కూడా నిజానికి అభినందించాల్సిన విషయమే. కానీ వైసీపీ నేతలు తట్టుకోలేక వైసీపీ నేతలు తన మీద ఎన్నోసార్లు దాడి చేయడం మనం గమనిస్తా ఉన్నాము. సో ట్రిబుల్-ఆర్ రఘురామకృష్ణ గారు ఎప్పుడైతే వైసీపీలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యకలాపాలకి ఎప్పుడు కూడా వ్యతిరేకించారు. ఎందుకంటే వారు చేస్తుంది అరాచకం, అమానుషం, అసలు కరెక్ట్ కాదని సొంత పార్టీలోనే. నిజానికి ట్రిబుల్-ఆర్ గారు నరసాపురం నుంచి ఎంపీగా అక్కడ ఉన్నారు. వైసీపీ నుంచి అదే పార్టీలో ఉండి కూడా ఎన్నోసార్లు వ్యతిరేకించారు. సొంత ప్రభుత్వాన్ని, సొంత పార్టీని విమర్శించడం గమనిస్తుంటాం. అలా సొంత పార్టీని వైసీపీలో ఉండి మమ్మల్ని వ్యతిరేకిస్తావా అని చెప్పేసి వైసీపీ నేతలు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినాయకులందరూ కూడా ఎన్నోసార్లు అతని మీద దాడి చేయడం, తనని చిత్రహింసలు పెట్టడం, ఆఖరికి చంపాలనే ఉద్దేశంతో కూడా చంపే వరకు తీసుకువెళ్ళిన పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారు ట్రిబుల్-ఆర్ గారు. తర్వాత ఇవన్నీ తట్టుకోలేక రఘురామకృష్ణ గారు బయటికి రావడం, వైసీపీకి ఎదురు తిరగడం, తర్వాత ఖచ్చితంగా వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ ఒక్కటే కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ టీడీపీలోకి జాయిన్ అవ్వడం అనేది ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఈసారి ఎన్నికలు మొదలయ్యాయి కాబట్టి మరి నరసాపురం నుంచే మళ్ళీ కనుక పోటీ చేస్తే ఆల్రెడీ వైసీపీ అక్కడ నుంచి అదే ఎంపీగా పదవి విరమణ చేశారు కాబట్టి అక్కడ నుంచి పదవి నుంచి బయటకు వచ్చారు కాబట్టి మళ్ళీ ఆ పార్టీలోకి అక్కడ ఎంపీగా పోటీ చేయడం కరెక్ట్ కాదని భావించి వేరే నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందున్నారు. నరసాపురం నుంచి బీజేపీ వాళ్ళు అక్కడ టికెట్ ఆశించడం జరిగింది. సో బీజేపీకి సంబంధించిన వ్యక్తిని అక్కడ ఎన్నుకోవడం, టికెట్ ఇవ్వడం జరిగింది. కొద్దిగా నిరాశ పడ్డా కానీ ఖచ్చితంగా ఈసారి మాత్రం నేను రాజకీయాల్లో ఉంటానని కొన్ని సందర్భంలో తాను చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదంటే అధిష్టానం వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఎక్కడి నుంచి చేశారు ఏంటి అనే అంశం మీద ఇవాళ మాట్లాడుకుందాం. సో ఎమ్మెల్యేగా పోటీ ఎక్కడి నుంచి అనేది ఇవాళ టాపిక్ మనది. సో తను చేస్తున్న ఏవైతే ఉన్నాయో ప్రజాసేవ కానీ కార్యక్రమాలు కానీ అతను చేస్తున్నటువంటి ఇంతకుముందు చేసినటువంటి పనులు అయితే ఏవైనా దృష్టిలో పెట్టుకొని ఏ నియోజకవర్గానికి అయితే తను పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని గమనించుకొని తనకి ఉండి నియోజకవర్గం ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ. సో ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇది కన్ఫామ్. సో ఎక్కడ కూడా డౌట్ లేదు, మీకు అనుమానమే లేదు. ఈసారి రఘురామకృష్ణ గారు ఖచ్చితంగా పోటీ చేస్తున్నారు ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఈసారి ఖచ్చితంగా వైసీపీని ఓడగొట్టి తీరుతాను, టీడీపీని అధికారంలో తీసుకొచ్చి అభివృద్ధి ఏంటో నేను చూపిస్తానని చెప్పేసి రఘురామకృష్ణ గారు అనడం అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే మీకు ఇంకో కొన్ని విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే ఎప్పుడైతే పొత్తు మీద జనసేన, బీజేపీ, టీడీపీ అలయన్స్ ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి వెళ్ళడం జరుగుతుందో, సో కొన్ని అభ్యర్థుల పేర్లు కూడా మారడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని సీట్లు కావాలి కాబట్టి అందులో ఉన్నటువంటి అభ్యర్థులను కూడా ఆ స్థానాలు కల్పించాలి కాబట్టి అలా కొంతమందిని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులని మార్చడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ, అవును. సో మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ అయితే రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. రెండవ విడత కూడా రిలీజ్ చేశారు. అలా కొంత మేర అభ్యర్థుల లిస్ట్ మార్చడం వల్ల, కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల పార్టీలను కొద్దిగా అసమ్మతి ఉన్నది అన్న కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. బట్ ఏదేమైనా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి అభ్యర్థుల మార్పు అయితే జరిగింది. మరి దానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ అధిష్టానం కానీ ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి ఎలా అయినా గెలవాలి కాబట్టి 175కి కొన్ని స్థానాలు ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు కూడా విభజించుకోవాలి కాబట్టి కొన్ని బీజేపీకి కానీ కొన్ని జనసేనకి కానీ మరికొన్ని టీడీపీకి కానీ ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా కొంతమందికి టికెట్లు ఇచ్చి కన్ఫర్మ్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. కొన్ని బీఫామ్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. దీనివల్ల కొద్దిగా అయితే మైనస్ అని చెప్పుకోవాలి. బట్ స్టిల్ అభ్యర్థులు అక్కడ ఆ స్థానం నుంచి కనుక పోటీ చేస్తే వాళ్ళు గెలుస్తారని నమ్మకం వచ్చాకనే అలా అభ్యర్థుల లిస్టు మార్చామని చెప్తున్నారు. మరి చూద్దాం ఇది ఎక్కడి వరకు ఎంతవరకు ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అనేది. మనకి ఇంకా ఎన్నికలు మరి త్వరలోనే ఉన్నాయి. మే 13వ తారీఖు మనకు ఏపీలో
ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో మే 13 నుంచి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది కాబట్టి జూన్ 4 వరకు మనకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఎన్నికల హడావిడి అంతా మొదలైంది, ఎలక్షన్స్ అయితే మొదలయ్యాయి. ఎన్నికల కమిషన్ కూడా కొన్ని నియమాలు నిబంధనలు అయితే పెట్టడం జరిగింది. వాటన్నిటిని పాటించడం అయితే మనకు అవసరం. ఇంతకుముందు ఎన్నికల కోడ్ వచ్చినా కూడా కొన్నిసార్లు ఉల్లంఘించడం వైసీపీ నేతలు అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం జరిగింది. ఈసారి అలా చేయకుండా ఉండడానికి బీజేపీని పొత్తులో ఉంది కాబట్టి బీజేపీ సహకారం తీసుకుంది. ఖచ్చితంగా ఈసారి పోలీసులు, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వైసీపీకి మరీ బానిసలుగా పనిచేస్తున్నారని ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఈసారి ఎలక్షన్స్లో ఉండకూడదని చెప్పేసి బీజేపీ సపోర్ట్ తీసుకోవడం, బీజేపీ దగ్గర ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలని రంగంలోకి దించడం అయితే జరుగుతూ ఉంది. సో ఈసారి ఎటువంటి అనివార్య కారణాలు జరగకుండా ఖచ్చితంగా పోలింగ్ అనేది మొత్తం సవ్యంగా జరుగుతుందని కూడా తెలుస్తూ ఉంది. సో ఇలా అభ్యర్థులను మార్చడం వల్ల ఖచ్చితంగా ఈసారి ఆ నియోజకవర్గంలో గెలుస్తారు, ఖచ్చితంగా గెలిచి తీరుతారు అనే నమ్మకంతోనే ఇలా మార్చడం తప్ప మరి ఇంకే ఉద్దేశం లేదు. ఇంకా బీజేపీ సపోర్టుగా జనసేన సపోర్ట్ వల్ల కూడా పార్టీకి ప్లస్ అవుతుందనేసి అనుకుంటున్నారు. సో దీనివల్ల ఈసారి 2024 ఎలక్షన్స్లో 175కి కనీసం 130 నుంచి 135 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇంతకు మీరు ఎన్ని స్థానాలు గెలుచుకుంటున్నది టీడీపీ అలయన్స్ అని అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.